ఏమైంది దుర్గా? అసలు సాంబయ్య ఏం మాట్లాడాడు? తను చచ్చిపోతాడేమో అన్న భయం పట్టుకుంది. కూతుర్ని మన ఇంటి కోడలుగా తీసుకుపోమ్మని చివరి కోరిక కోరుకున్నాడు. మాట ఇవ్వమని బలవంతం చేస్తున్నాడు. ఆయనకేం కాకూడదు, ఆయన కోరిక నెరవేరకూడదు. ఏమవుతుందండి? మహా అయితే ఏమవుతుంది? ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుంది? మన ఆస్తిలో ఒక 4 కోట్లు తగ్గుతుంది. మనిషి దక్కుతాడు కదా, నా పంత కూడా నెగ్గుతుంది. మనకి మనిషి ముఖ్యమండి, మనకి సాంబయ్య ముఖ్యం. నాకు నా లక్ష్మి ముఖ్యం. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఖర్చు పెట్టడానికి మీరు ముందుకొచ్చిన కండిషన్ మాకు కోఆపరేట్ చేసేటట్లేదు. హీ ఈజ్ ఇన్ క్రిటికల్ పొజిషన్. అతని ఇష్టాలేమన్నా ఉంటే చూడడం మంచిది. ఇదేంటి, అనుకున్నది ఒకటైతే ఇలా జరుగుతుంది? మ్యాటర్ సీరియస్ అయ్యేలా ఉందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? వీడు పోయి నా ప్రాణాల మీదకి తెచ్చేటట్టున్నాడేంటి? ఒకవేళ ఇదంతా డ్రామానేమో అత్తయ్యా. నోర్మాయ్, సాంబయ్యకి మాటివ్వు దుర్గా. కుదరదు, నేనివ్వను. నేను అన్నీ మర్చిపోవాల్సి వస్తుంది దుర్గా. సాటి మనిషి, పైగా నాకు బావా. నా చెల్లెలు పసుపు కుంకాలకు సంబంధించిన విషయం. నన్ను నేను మర్చిపోయేలా చేయకు దుర్గా. మా రక్త సంబంధాన్ని వెక్కిరించుకో. ఒక మనిషిగా ఆలోచించు. అమ్మా, మాట ఇవ్వమ్మా. ఇవ్వకపోతే మామయ్య మనకి దక్కదా లేడమ్మా. ఆ అపవాదు నువ్వెందుకు మూటగట్టుకుంటావక్క? నా సమక్షంలో నన్ను సాక్షిని చేసి సాంబయ్యకి మాటివ్వు. సరే సాంబయ్య, మాటిస్తున్నాను. అమ్మా, తులసిని మన ఇంటికి తీసుకొస్తున్నాను అని చెప్పమ్మా. సాంబయ్య ఏమడిగాడో తనకి తెలుసు. నేనెందుకు మాటిస్తున్నానో నాకు తెలుసు. ఈ మాట ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో మీ నాన్నకి తెలుసా? నువ్వేంట్రా ట్రాన్స్లేటర్లా అలా అను ఇలా అను అంటున్నావు? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అమ్మకి మాటలు నేర్పేంత పెద్దవాడివి కాదు నువ్వు. దయచేసి అందరూ ఒకసారి బయటికి వెళ్తారా? వెళ్తాం. వచ్చిన పని అయిపోయింది, ఇక మాకేం పనేం లేదు. మీ పని మీరు చూసుకోండి. పదండి. ఏంటే దుర్గా ఇది? అప్పుడు లక్ష్మికి ఆదిత్యతో పెళ్ళని మాటిచ్చావు. ఇప్పుడు చూస్తే సాంబయ్యకి తులసిని ఇంట్లోకి తీసుకువెడతానని మాటిచ్చావు. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? ఇదేమన్నా బొమ్మలాట? బొమ్మల పెళ్ళా? దీని బతికేం కావాలి? ఇంకేమవుతుంది నానమ్మ? మళ్ళీ విషం తాగడమే. నోర్మై, నేను మాట ఇస్తున్నాను అని అన్నా. ఏంటి అని వివరంగా చెప్పలేదుగా. నేను ఆదిత్యతో చెప్పిన మాటలు వినలేదా మీరు? అయినా ఆ సాంబయ్య నన్ను ఇంటికి తీసుకెళ్ళు అన్నాడే కాని నా కొడుకుతో కాపురం చేయించమన్నాడా? అది నా ఇంటి వైకుంఠపాళి గడప తాటి వస్తే పెద్ద పాము పడగ మీద కోలు పెట్టినట్టే.
దాన్ని నిచ్చెన ఎక్కనివ్వను. ప్రతి క్షణం పాతాళానికి నెడుతూ దాన్ని రాచిరంపాను పెడతాను. దాని బతుకు మీద అదే అసహ్యపడి చి నా బతుకు చెడ అని ఉమ్మేసుకునేలా చేస్తాను. దాని నోటితో అదే నేనిక్కడ ఉండను దుర్గమ్మ, ఈ బతుకు నాకొద్దు, ఆదిత్యతో సంబంధం వద్దు, వెళ్ళిపోతాను, అవసరమైతే విడిపోతాను, విడాకులు తీసుకుంటాను అని చెప్పేలా చేస్తాను. అప్పుడు మీ అల్లుడన్నాడే, చట్టం సహించదు, న్యాయం ఊరుకోదు, ధర్మం సమ్మతించదు, వాటన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అప్పుడు నీ మనవరాలు సంతోషంగా నా ఇంటి కోడలిగా ఆదిత్య భార్యగా బతికే వెసులుబాటు దక్కుతుంది. ఈ దుర్గమ్మ పావు కదిపితే 64 కళ్ళు వీపు చరుచుకుంటాయి. అది ఈ దుర్గమ్మ టాలెంట్. అసలు ఏం జీవితమో ఏంటో. ప్రేమించిన దగ్గర నుంచి అన్ని అడ్డంకులే, క్షణక్షణం ఇబ్బందులే. కలిసి సంతోషంగా బతకాలి అనుకున్నాను, కానీ కష్టాలు ఎదటంతోనే కాలం వెళ్ళిపోయేటట్టుంది. ప్రేమికులందరి కథ ఒకేలా ఉంటుందా? ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. అసలు జీవితం మీదే విరక్తి పుడుతుంది. అసలు నాన్న ధైర్యం ఉంది, అత్తయ్య ప్రోత్సాహం ఉంది, నువ్వు తోడున్నావు. నాకేంటి? అసలు నవ్వుతూ పలకరించే మావయ్య ఉన్నాడు. ప్రేమని గెలవచ్చు, ప్రపంచాన్నే జయించొచ్చు అనుకున్నాను. పెళ్ళయింది అన్న సంతోషం కన్నా మా అమ్మ పెట్టిన తిరకాసు ఊపిరాడకుండా చేస్తుంది తులసి. అసలు సరదాగా ఉండే మావయ్య, నిన్ను చూస్తే గర్వంగా ఉందనే మావయ్యని ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అసలు వీటన్నిటికీ కారణం మా అమ్మ. మా అమ్మ ఒక్క మాట సరే అని ఉంటే, నిన్ను ఇష్టపడి ఉంటే, అసలు గడప దాటనిచ్చుంటే ఇలా జరిగేదా? అమ్మ అయిపోయింది. అదే ఇంకొకరైతేనా? చచా, ఏం చేయను తులసి, బుర్ర పగిలిపోతుంది. అసలు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకు ఆదిత్య అంత చిరాకు పడతావు? దుర్గమ్మ సంగతి ఏమైనా కొత్త? చిన్నప్పటి నుంచి చూస్తున్నదే కదా. పంతం పట్టిందంటే వదలదు, పగ పట్టిందంటే తీరేదాకా విడవదు. సర్దుకోవాలరా, సమయం వచ్చే వరకు ఓపిక పట్టాలి. సమయం? నాకు సమయం గురించి చెప్పేదానివి నువ్వెందుకే సహనం కోల్పోతావు? అసలు సై అంటే సై అంటూ ఎందుకు రెచ్చగొడతావు? ఆమె రంకెలేస్తే నువ్వు రంకెలేస్తావు, ఆమె చెయ్యి లేపితే నువ్వు కూడా చెయ్యి లేపుతావు, ఆమె పందెం అంటే నువ్వు పై పందెం అంటావు, ఒకటంటే నువ్వు 10 అంటావు. తగ్గొచ్చు కదా, ఎందుకు అమ్మను విసిగిస్తావు? అసలు ఒక రకంగా చెప్పాలంటే అమ్మ పంతాలకి పట్టింపులకి ఒక రకంగా నువ్వే కారణం. ఏంటి ఆదిత్య, నేను నీ కోసం, మన ప్రేమ కోసం నేను ఆవిడ మీద చిటికేస్తే నువ్వేంటి నన్నే చీచి అంటున్నావు? అటు మొదలు పెట్టి ఇటు తిప్పి చివరికి నన్నే తిడుతున్నావు. అది ఏం లేదు తులసి, యాక్చువల్లీ ఏదో చిన్న ఫ్రస్ట్రేషన్ అంతేనా? అంతే, నువ్వేం ఫీల్ అవ్వకు, ఓకేనా? పద మావేం చూద్దాం. అసే వెంకటలక్ష్మి,
అబ్బా ఏంటి నానమ్మ? ఏంటంటావేంటే ఏంటి? నువ్వేమన్నా పట్టప్రాణివా యువరాణివా? ఏ ఇంటి కోడలివా? కాలు మీద కాలేసుకుని ఊపుతూ దర్జాగా పుస్తకం చదువుతున్నావు. కూర్చోపెట్టి మేపటానికి దుర్గమ్మకి ఆస్తులేమన్నా ఊరికే వచ్చాయా? వెళ్ళు, వెళ్ళి వంట పని, ఇంటి పని, పెరట్లో పనులన్నీ చూడు. ఇది పంచేయడం ఎందుకు పిన్ని? నేను చెప్పనా అక్క, ఈ ముసలావిడికిప్పుడు నువ్వు తులసి ఇంటికి రావడానికి ఒప్పుకున్నావు కదా, అందుకు ఆ మాట మీద నీ మీద కోపం ఇదిగో ఈ మనవరాల మీద చూపిస్తుంది. నాకేం కోపం లేదు. ఆ తులసి వస్తే ఎలాగైనా ఇంటికి ఇది దాసే కదా అయ్యేది. అలా అని నీకు చెప్పానా? ఏమే వెంకటలక్ష్మి, నేనేమన్నా నీతో అన్నానా? మీ నానమ్మ అనే మాటలు నీతో ఎప్పుడైనా అన్నానా? అనలేదత్తయ్యా. అలా పెట్టు ఆవిడకి గట్టి. అయినా అదంతా ఇదిగో ఈ పిన్ని ఊహక్క. ఊహలు భ్రమలు వదిలే పిన్ని. ఇది దాసి కాదు, నేను దీన్ని దొరసాలని చేస్తాను. దాన్ని రమ్మని దీన్నేం చేస్తావే? అది వచ్చినా చుట్టపు చూపుగా వచ్చి తిరిగి వెళ్ళిపోవడమే కదా. అయినా నువ్వెందుకక్క అంత తొందరపడి మాటిచ్చావు? ఆ సాంబయ్య చూసావా నిక్షేపంలా ఉన్నాడు. ఎగశ్వాస దిగశ్వాస ఇదంతా నాటకం అయ్యుంటుందక్క. అది కాదే, నాటకమేం కాదు. ప్రమాదం జరిగిన మాట నిజమే. నేనే కదా డాక్టర్లతో మాట్లాడింది. తన అదృష్టం బాగుండి బతికాడు. హ, నీ మాట బలమే బతికించుంటుంది. ఆ మాట వాణ్ణి బతికించి నా మనవరాలు చావుకు తెచ్చింది. పిన్ని, ఎందుకు పదే పదే అదే మాట్లాడతావు? ఆ తులసి గడప దాటి రాగానే జీవితం అయిపోయినట్టేనా? అసలు లెక్కేంటత్తయ్యా? దాని లెక్క దానికి ఉంటుంది. ఉతికి ఆరేయటం. దాని అంత తేలిక నేను విడిచిపెడతానా? అదేం ఊరుకోదు. ఊరుకోకపోతే ఊరేసుకుని చేస్తుంది. అది చస్తే పోలీసులు మనల్ని బతకనివ్వరు. అంత పిచ్చిగా నేనేమీ ప్రవర్తించను. అయినా ఏం చేస్తానని ముందే చెప్పాను కదా. అయినా ఎన్నిసార్లు వాదిస్తారు? నీతో వాదించాలని కాదే, దీని బతుకు గురించి నాకంత బాధ. దాని బతుకు ఏమీ డోకలేదు. ఈ ఇంటి కోడలిగా మహారాణిలా బతుకుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. అన్నయ్య, అమ్మా, నన్ను క్షమించన్నయ్యా. ఏమైందమ్మా? ఎందుకమ్మా ఆ కన్నీళ్ళు? వద్దు అన్నాను, వినలేదు. బలవంతం చేశావు. మరో కారు వెతుక్కుంటాను అన్నావు. ఏం ప్రమాదం జరుగుతుందో అని సరే అన్నాను. కానీ సడన్ గా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టు నువ్వు తులసి కోసం హాస్పిటల్ పాలయ్యావు. నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనయ్యాను. కారణం నువ్వు కావడం ఏంటమ్మా? నువ్వు కాదంటే నేను వేరే ప్రయత్నం చేస్తానని చెప్పాను కదమ్మా. నాకు నా ప్రాణం కన్నా తులసి కాపురం ముఖ్యం. దాని సుఖ సంతోషాల కోసం ఏ ప్రయత్నానికైనా నేను సిద్ధమేనమ్మా. నేను తన కోసమే చేయాల్సి వచ్చింది అన్నయ్య. కానీ చూడు ఎంత సీరియస్ అయిందో. అయితే అయిందిలేమ్మా. దుర్గమ్మ మాటిచ్చింది కదా, ఆ బలం చాలు, తొందరగా రికవరీ అయిపోతాను. నువ్వేం బాధపడకమ్మా. దేవుడు మేలు చేయబట్టి సరిపోయింది. లేకపోతే జీవితకాలం నేను బాధపడాల్సి వచ్చేది. మీ కుటుంబానికి నా ముఖం చూపించలేక మరణం వైపు నడవాల్సి వచ్చేది. బాధపడకమ్మా, నీ సాయం వృధాగా పోలేదు. మంచి వాళ్ళకి ఇప్పుడు ఆ దేవుడు అన్యాయం చేయడమ్మా.
తప్పు చేసిన వాడిని నేను. ఇప్పుడు పశ్చాత్తాపడవలసిన వాడిని కూడా నేనే. తులసి వాళ్ళతో నేను చెప్పనులేమ్మా. నేను చెప్పేశానన్నయ్యా. ఏం చెప్పావమ్మా? జరిగింది చెప్పాను. మన్నించమని అడిగాను. తులసి ఏమంది? హ్యాట్స్ ఆఫ్ టు సాంబయ్య అంది. ఏంటమ్మా? అయితే నేను గెలిచాను. దాక్షాయిని. నీ కోరిక నెరవేరితే నువ్వు గెలిచినట్టే కదా అన్నయ్య. కానీ నా మనసుని నేనెందుకో సమాధానపరచుకోలేకపోతున్నానన్నయ్య. మరిచిపోమ్మా. తప్పు చేయించినందుకు నన్ను మన్నించమ్మా. ఏంటి, నాన్నని రేపే డిశ్చార్జ్ చేస్తున్నారా? చాలా గుడ్ న్యూస్ చెప్పావమ్మా. టైంకి టాబ్లెట్స్ ఇవ్వడం మర్చిపోకు. పరధ్యాన మనిషివని చెప్తున్నాను. ఆలోచనలో పడి అవి మర్చిపోతావేమో అని చెప్తున్నానులే. దీనికి పెద్ద చిన్న పిల్ల తల్లి అని మాట్లాడతావెందుకు? మీ ఆయన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. మా ఆయన వస్తున్నారు, ఉంటా. తులసి, ఏంటి తులసి, ఏంటి విశేషాలు? మా నాన్నని రేపే డిశ్చార్జ్ చేస్తున్నారంట. మా నాన్న అనకపోతే మీ మావయ్యని డిశ్చార్జ్ చేస్తున్నారని చెప్పొచ్చు కదా. నిన్నటి నుంచి నీకు తిక్క లెక్క తప్పినట్టుందిరా. తిక్క మనిషిలా ఏవేవో మాట్లాడుతున్నావు. నా తిక్క లెక్కలోనే ఉంది గాని వదిలే. మావయ్యకి పెద్ద గండం తప్పింది. ప్రమాదం నుంచి బయటపడ్డాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు అంత జాగ్రత్తగా ఉండే మావయ్యకి అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందంటావు? నువ్వు లేనిపోనివి గెలకురా. నాన్నే పరధ్యానంలో రాంగ్ సైడ్ లో వెళ్ళాడంట. నువ్వు ఇప్పుడు సీసీ రికవరీ కేసు ఎఫ్ఐఆర్ అంటూ వెళ్తే రూల్స్ తప్పిన హెడ్ అని అన్ని పేపర్స్ లో హెడ్ లైన్స్ లో రాస్తారు. వదిలే రాదు. రేపు మా నాన్న ఇంటికి వస్తున్నాడు. ఆయన బెడ్ అది సెట్ చేయాలి. తమరింక బయలుదేరొచ్చు. సర్లే, నేను కూడా ఇంటికెళ్ళి బెడ్ అరేంజ్ చేయాలి. నువ్వు బెడ్ అరేంజ్ చేయడం ఎందుకురా? రేపో మాపో మా ఆవిడ కాపురానికి వస్తుంది కదా, అందుకని. ఆదిత్య, నిన్ను తులసి 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 వెంకటలక్ష్మి వస్తుంది. తులసి తులసి తులసి, ఏవే మా అత్తయ్య మీ నాన్నకి మాట ఇచ్చిందని నువ్వు ఆ ఇంటికి కాపురానికి వచ్చి కొలుకుదాం అనుకుంటున్నావా? అవునే, కొలుకుతూ కాపురం చేద్దాం అనుకుంటున్నాము. నీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం ఉంది కాబట్టే చెప్పడానికి వచ్చా. మా అత్తయ్య మాటిచ్చినా నీ ఆటలు మా దగ్గర సాగవు. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితే తొక్కి పట్టి నారు తీస్తాను. ఎందుకేనే నేను బుర్ర తక్కుదానా అనేది? తాట తీస్తానంటే బుర్ర తక్కుదానంటావే? అదేనే, నాలా బక్క పల్చగా నాజుగ్గా లేతగా ఉన్న వాళ్ళకి తాట సరిగా రాదే. అదే నీలా బొద్దుగా బుద్దుగా మొద్దులా ఉన్న వాళ్ళకి తేలిగ్గా వస్తుంది. అనవసరంగా కష్టపడుకో. నువ్వు కాస్త ఓపిగ్గా ఉంటే తేలిగ్గా నీ తాట తీసి నీ చేతిలో పెడతా. ఓకేనా? పోవే. ఇక్కడ బంప్ కొడితే వెళ్ళి దుర్గమ్మ మీద పడతావు. నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్లు ఇవ్వడానికి ఇది బాగమతి అడ్డా.
బందుల దొడ్డి కాదు, పోవే పోవే. ఆ! అత్తయ్య! ముందు దాన్ని నోరు మూయించవే. ఆహా, అందుకనేనా దాక్కున్నావు? దాని కంట్లో పడితే మా అమ్మ ఎక్కడ ఎంట్రీ అయిపోతుందేమో అని దాక్కున్నాను. అవునే, ఇంతకీ ఆ రాహుల్ గారి మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? మావయ్య మాట్లాడాడు, ఇంకా స్టోరీ తయారు కాలేదు. స్క్రీన్ ప్లే పూర్తయిన తర్వాత రాహుల్ ట్రాక్ లోకి వస్తాడు. అవును, ఇంతకీ నీకు రాహుల్ ఎవరో తెలుసా? తెలీదు. మా దాక్షాయణి ఆంటీ వాళ్ళ హస్బెండ్ కి మేనల్లుడంట. అవును, ఇంతకీ నీకు రాహుల్ ఎవరో తెలుసా? తెలీదు. మా దాక్షాయణి ఆంటీ వాళ్ళ హస్బెండ్ కి మేనల్లుడంట. అలాగా? అయితే మనకు ఆంటీ సపోర్ట్ ఫుల్ గా ఉంటుందన్నమాట. 200% ఉంటుంది. అయితే తొందరగా ఈ లక్ష్మీ రాహుల్ ట్రాక్ లో పడేలా చేయి. ముందు ప్లాన్ అంతా సెట్ అవనివ్రా, ఆ తర్వాత ఈ బంతి వెంకట లక్ష్మిని నెట్ లో పడేయడం ఎంతసేపు? అది అటు ట్రాప్ లో పడిపోగానే మనం ఇటు నుంచి ఇటు హాలీమూన్ ట్రిప్ వేసేయాలి.